హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో అయితే సేమ్ మెథడాలజీ అనమాట. మెథడాలజీ ఇంకా కంప్లీట్ కాలేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ సెవెంత్, నైన్త్ అయినాయి. సెవెంత్, నైన్త్ అయినాయి. 8th లెసన్ ఉంది, 10th లెసన్ ఉంది, ఇంకా 6th లెసన్ ఉంది, 5th లెసన్ కూడా ఉంది. సో ఇప్పుడైతే 5th లెసన్ స్టార్ట్ చేస్తున్నా. కానీ అంటే నిన్న కంటిన్యూ చేసి అది ఫినిష్ చేయలేదన్నమాట. సో ఇంకా ఇంటికి వెళ్ళాక 9th లెసన్ స్టార్ట్ చేశాను. చిన్న లెసన్ కదా, త్వరగా అయిపోతుంది అనేసి. సో ఒక 1 hour అట్లా చదివాను. సో 9th లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నిన్న చదివిన 5th లెసన్ అనేది బ్యాలెన్స్ ఉందన్నమాట. సో ఆ బ్యాలెన్స్ లెసన్ అనేది ఈ రోజు కంప్లీట్ చేస్తాను. అంటే చాలా పెద్ద లెసన్ 5th లెసన్ కూడా. ఈ రోజు సరిపోద్ది 5th లెసన్ కి. సో దానికంటే ముందు 5th లెసన్ స్టార్ట్ చేసామని చెప్పాను కదా. సో దానికి సంబంధించి ఒక చిన్న డిస్కషన్ వీడియో అనమాట. సో అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి. మన నిన్నటి వీడియోలో కూడా, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మేము 2 టాపిక్స్ డిస్కస్ చేసాము అనేసి. అందులో ఈ 5th లెసన్ కూడా ఒకటి అనమాట. సో ఇప్పుడు ఈ 5th లెసన్ కి సంబంధించిన డిస్కషన్ వీడియోని అయితే ఒకసారి చూసేసేయండి, సరేనా? ఇప్పుడైతే దాని తర్వాత నేను 5th లెసన్ అయితే ఇంకా కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత అది చూడాలి. ఈ రోజంతా 5th లెసన్ సరిపోద్ది, చాలా పెద్ద లెసన్. సో ముందైతే మీరు ఆ వీడియో చూసేసేయండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా? ఏం చేస్తున్నావు మానసా? కూడు ఎప్పుడు నీకు ఏ వారం అయిందో 10 రోజులు అయిందో కూడు అని చెప్పి రాదు. నేను ఇంటికి పోయేటప్పుడు వండిన ఇంటికి పోయేటప్పుడు అంటే ఇంకా అప్పుడు ముందే వండినరు. ఏంది అప్పుడు నుంచి అట్లే ఉన్నాయా? అలా తవర అయితే కింద దాంట్లో పూజ కూడా పెట్టింది. మళ్ళీ వండుకొని సావాలా? సరే అయితే ఎప్పుడు నుంచి చెప్తున్నాను, ఇంకా పెట్టుకుంటే అవ్వదు. ఇంకా అందమైన కిచెన్, అమ్మాయిల కిచెన్. నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు కల్లా ఏ రోజు ఇట్లా లేదు కల్లా. మన ఇద్దరు ఉన్నప్పుడు శుభ్రంగా రోజు ఏ రోజు ఆ రోజు వంట అయిపోగానే కడిగేసుకునేదాన్ని. అవును, వీళ్ళు వంట చేసేది కూడా తక్కువే, చేసేది తక్కువే, అయినా కానీ నీట్గా ఉండదు. ఎప్పుడు నుంచి అలబడి ఆ కూరగాయలు ఈ రసం ఎప్పుడు తెచ్చింది నేను 4 రోజులు అయింది. 10 రోజులు డస్ట్బిన్ లోకి వచ్చినా వాళ్ళు చేసుకుంటారు కదా మాస, నీకేమి? నాకు ఇప్పుడు అన్నం పెడదామని వచ్చిన నాకు సిరావు తింటుంది అసలు దోసితే. చిన్నకి వస్తే కంపు అంటే 4 రోజులు వస్తుంది. సర్దుకొని బాగుంది అమ్మాయి నాకు ఎలా లోపలికి వచ్చినట్టు ఎట్లా ఇందాక పిలిచిన రాలా. అవును, వచ్చి అందరికి పెట్టుండేది బాగా. ఆంటీ చెప్తానే ఉంటది నీట్ గా పెట్టుకోమని. ఆంటీ కానీ వస్తుంటే ఖచ్చితంగా ఉండేది, ఖచ్చితంగా పిట్టించుకునేవాళ్ళు. ఈరోజు ఏంది అది? నేను చేసాను బరుగులు కానీ నేను పొద్దున ఓహో కలిపిండు. నీళ్ళు పెట్టుకునేది కాబట్టి ఇది ఒకటి శుద్ధంగా ఉంది. లేకపోతే అన్ని అట్టే ఉంది. మన బిర్యానీ తెచ్చుకుంది 2వ తారీఖు. అంకుల్ నాకు బిర్యానీ ఇచ్చింది 2వ తారీఖు, మ్యాగీ బర్త్డే రోజు 27వ తారీఖు. 27వ తారీఖు నుంచి ఈ రోజు దాకా బిర్యానీ తిన్న కవర్ ఆన్నే ఉంది. నీది కదా, నువ్వు పడేస్తావు. దాని మీద ఎన్ని పెట్టున్నారో చూడు. నువ్వు పడేస్తావని కదా మానస. ఎవరన్నా ఇది చూస్తే ఆడపిల్లలు కడుపు కూడ తిన్న ఒక్కడు కూడా. వాళ్ళకి ఎగ్జామ్స్ అంటలే మానస. ఎవరికమ్మా? ఎవరికి ఎగ్జామ్స్? వాళ్ళకే కదా. వాళ్ళు ఎవరికి? ఇద్దరికి ఎగ్జామ్స్. సరే ఎప్పుడు అడిగేస్తుంటే ఎగ్జామ్స్ అని చెప్తే మానేస్తున్నారా? నిద్ర కూడా మానేస్తున్నారా? ఏం మానేస్తున్నారా? ఏం మానేలా మరి అప్పుడు సీనియర్ కానీ పెట్టా. ఎందుకు మానస అంత శ్రమ? మళ్ళీ రేపటికి మామూలే కదా అది. కిచెన్ నాకు ఎట్లా రావాలి నువ్వే చెప్పు. అస్సలు రాబుద్ది కాదు. ఇప్పుడు అన్నం వండుతాను, యాక్చువల్గా నేను అసలు చేయదలుచుకోవాలి. నిన్న చేస్తే నేను చేద్దాం అనుకున్నా. నాకు ఇంకా వీళ్ళ వాళ్ళకి చూసి నాకు వచ్చి రాలేదు. సర్లే, నీకెందుకు టైం వేస్ట్, చెప్తా ఉండు. భావగ్రహణ నైపుణ్యాలు 2 ఏంటంటే చెప్పు. గ్యాస్ అది వండినాక కట్ చేయండి గ్యాస్ కాడ అని చెప్తా, కట్ చేయరు. సర్లే చెప్పు, ఏంటేంటివి భావగ్రహణ నైపుణ్యాలు 2? ఏంటివి? భావాన్ని గ్రహించేవా చెప్తాను. లిసనింగ్, రీడింగ్, శ్రవణం, పఠనం. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవి స్పీకింగ్, రైటింగ్. అంతే. లిపి సహిత నైపుణ్యాలు. లిపి సహిత అంటే పఠనము, లేఖనం. ధ్వని సహిత స్పీకింగ్, లిసనింగ్. ధ్వని సహిత శ్రవణం, భాషణం. భాషా నైపుణ్యాలలో క్రియాశీలాలనే ఏమంటారు? ఇంకో పేరుంది. క్రియాశీలాలు యాక్టివ్ అక్క. ఉత్పాదకశీలాలు అంటారు. అవి ఏమేంటి అంటే లేఖనము, స్పీకింగ్, అవే భాషణం, లేఖనం, ఉత్పాదకశీలాలు. నెక్స్ట్ మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు. మౌఖిక మాధ్యమమా? భాషణం ఒకటి, పఠనం
పఠనం కాదు, శ్రవణం. శ్రవణమా? మౌఖికం. శ్రవణం, భాషణం మౌఖిక మాధ్యమానికి చెందినవి. లిఖిత మాధ్యమానికి చెందినవి ఓకే, ఇది పఠనం. పఠనము, లేఖనము. పఠనం, లేఖనం లిఖిత మాధ్యమానికి చెందినవి. మౌఖిక మాధ్యమం అంటే మాట్లాడితేనే కదా వినేది, మాట్లాడినే కదా ఇష్టం. అవి నెక్స్ట్ స్తబ్దాంశాలు. స్తబ్దంగా ఉండేవా? పఠనము, లిజనింగ్, వినడం. పఠనం, వినడం, శ్రవణం. కారకాంశాలు. కారకాంశాలు కారకాంశాలు రెండా? అంతే. కారకాంశాలు అంటే భాషణం, లేఖనం. భాషా నైపుణ్యాలకి ఇంకో పేరు. ఇది లాస్ట్ డిఎస్సి బిట్ అంట. భాషా నైపుణ్యాలకు ఇంకొక పేరా? ఆప్షన్స్ ఇవ్వు. ఆప్షన్స్ లేవు ఇక్కడ, బిట్ అది. ఆన్సర్ చెప్పనా? పరస్పరాశ్రితాలు. ఓకే ఓకే, పరస్పరాశ్రితాలు. పరస్పరాశ్రితాలు ఎక్కడ విన్నట్టు కొడతాం. భావగ్రహణ నైపుణ్యాల్లో మొదటిది, భాషా నైపుణ్యాల్లో ప్రథమమైంది, ప్రధానమైంది. భావగ్రహణ నైపుణ్యాలు, లిజనింగ్. ఎస్, శ్రవణం. అభ్యసనానికి తొలి మెట్టు ఏంటిది? వినడమే. భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావడానికి ప్రధాన కారణం అతను సరిగా వినకపోవడమే. అనింది ఎవరు? వినకపోవడమే కరెక్టే, కానీ అనింది ఎవరు? ఎవరు చెప్పు. ఎవరంటే కార్ల్ రోజెస్. ఓకే, ఇలాంటి వాటికి ఆప్షన్స్ ఇవ్వచ్చు కదా. సరే సరే. నెక్స్ట్ ఇంకోటి, సరిగ్గా మాట్లాడలేకపోవడానికి కారణం సరిగ్గా వినకపోవడం. సరిగ్గా వినకపోవడం అనేది ఎవరు? ఆప్షన్సా? కార్ల్ రోజెస్, లైబ్నిజా, రైబర్నా? వీళ్ళందరినీ విన్నట్టే ఉంది. చెప్పు. రైబర్న్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, శ్రవణం యొక్క లక్షణాలు. 13 ఉన్నాయి. ఏముంది లెక్క, అక్కడ ఆప్షన్స్ చూస్తే పెట్టగలుగుతాం. అయింది కాందేది ఒకవేళ. సరే అయితే అదైతే. నెక్స్ట్, శ్రవణం లోపాలు. ఆపలా. భాషణం లక్షణాలు. లక్షణాలన్నీ ఇంకంతే, మనం చదువుకొని ఒకసారి చూస్తుంటే అది జస్ట్ నార్మల్ గానే. 4, స్పష్టత, నిర్దిష్టత, ధారాళత. భాషకు మూలం ఏంటిది? ఆప్షన్స్ ఇవ్వు. భాషకు మూలం వాక్కు. భాషా బోధన దేంతో ప్రారంభమవుతుంది? ఇది టెట్టు బిట్టు. ఏంటంటే నువ్వు అలాంటి అడిగినప్పుడు ఆప్షన్ ఇవ్వాలమ్మా. ఆప్షన్స్ కావాలా? ఆప్షన్స్ ఏమని ఇవ్వాలి నీకు నేను? ఆన్సరే చెప్తాలే. వాచిక చర్యతో మొదలవుతుందంట, ప్రారంభమవుతుందంట. భాషా బోధన అనేది వాచిక చర్యతో ప్రారంభమవుతుంది. ఓకే ఓకే. ఇంకొక బిట్, వాచిక చర్యకు శిక్షణ ఇచ్చేటప్పుడు 4 అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలంట. ఆ 4 అంశాలు ఏంటివి? చెప్పు. చెప్పేనా? నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయం, ఉచ్చారణ దక్షత, భావ ప్రకటన కౌశలం. నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయం, ఉచ్చారణ దక్షత, భావ ప్రకటన కౌశలం. నెక్స్ట్, బాల గేయాలు, అభినయ గేయాలు, కథాకథనం, నాటకీకరణం ఏ తరగతి వరకు అంటే ఏ తరగతి వరకు ఉపకరిస్తాయి? ఒక్కటే, ఒక క్లాసే. సెకండ్ థర్డ్ క్లాస్ మళ్ళీ వేరే థర్డ్ క్లాస్ థర్డ్ ఒకటే, ఓన్లీ థర్డ్ కే. బాల గేయాలు, అభినయ గేయాలు, కథాకథనం, నాటకీకరణం. ఇంకొకటి ఓరల్ కంపోజిషన్, ఉక్త రచన. వక్తృత్వ శిక్షణ ఏ తరగతుల్లో ప్రవేశపెట్టాలి? ఫోర్త్, ఫిఫ్త్, అవి 2 అన్నమాట. ఇంకొకటి, ఇది లాస్ట్ ఇయర్ డిఎస్సి బిట్ అంట. చక్కని భావ వినిమయానికి ఆధారమైనది. భావ వినిమయానికి ఆధారమైనది మాట. అది లాస్ట్ డిఎస్సిలో ఇచ్చినాడంట చూడు. మాట మాట దానికి ఆన్సర్. చక్కని భావ వినిమయానికి ఆధారమైనది మాట. చిన్న పిల్లలు మాట్లాడుకునే స్వేచ్ఛ లేని బడి వ్యర్థం అన్నది ఎవరు? చెప్పేదే. ఆప్షన్సా? నారాయణ, వెంకటేశ్వర్లు,
ఎవరిల్లా పేర్లు ఆ. పేర్లు చెప్తున్నా. ఓకే. కృష్ణకుమారు, రామ్దేవు. కృష్ణకుమారా? కృష్ణకుమార్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాక్కు వలన గలుగు పరమగు మోక్షంబు అన్నది. ఆప్షన్ నన్నయ్య, వేమన, భర్తుహర, భాస్కరాచార్యుడ. అన్నయ్య. కాదు, వేమన. వాగ్భూషణమే భూషణం అన్నది ఆ నలుగురిలోనే ఒకరు. భర్తృహరి. వాగ్భూషణమే భూషణం, భర్తుహరి. భాషణానికి ప్రధానమైంది ఏంటిది? భాషణానికి ప్రధానమైంది. ఇంకా చెప్తే వాక్కు సంథింగ్ ఏదో. భాషణానికి ప్రధానమైనది ఉచ్చారణ. భావ వినిమయానికి ఆధారమైనది మాట. భావ వినిమయానికి మాట. భాషణానికి భాషణానికి ప్రధానమైంది ఉచ్చారణ. ఓకే. నెక్స్ట్, భాషణంలో 2 రకాల అభినయాలకు చోటు ఉంటుంది. అవి ఏంటివి? అదేదో రేపు నాకు ఎగ్జామ్ లో ఉన్న లెసన్ చదవచ్చు కదా. ఏమే, నాకేం నువ్వే కదా అడుగు. మెథడాలజీ అడుగుతుంటే అడుగుతా. ప్రాపర్ గా చదువుకోండి. జాబ్ వచ్చేది రంది సెకండరీ, దాంతో మనకు సంబంధం లేదు. మనం చేయాల్సింది చదవడం. సో మన ఎఫర్ట్స్ మనం 100% పెట్టేద్దాం. ఓకే, బై ఫ్రెండ్స్. లాస్ట్ కనీస అభ్యసన స్థాయిలు, రూపకల్పన, ప్రాతిపదిక అంశాలు. ప్రాథమిక దశలో ప్రథమ భాషా గురువు కనీస అభ్యసన స్థాయిలు. ప్రాథమిక దశలో 1-5 తరగతులకు 9 ప్రధాన సామర్థ్యాలు, 95 ఉప సామర్థ్యాలు గుర్తించారంట. ఆ 9 సామర్థ్యాలు ఏంటివి అంటే శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం, భాషా అవగాహన, ప్రాయోగిక వ్యాకరణం, స్వయం అధ్యయనం, భాషోపయోగం, శబ్దజాలంపై అధికారం. ఈ 9 ప్రధాన సామర్థ్యాలను మళ్ళీ 4కి కుదించారంట. ఫస్ట్ది శ్రవణ పూర్వక అవగాహన, నెక్స్ట్ భాషణం, 3 పఠన పూర్వక అవగాహన, 4 లేఖనం. మళ్ళీ 9ని 4కి కుదించారు. ఆ 4 అవన్నమాట. MLLS ను మూల్యాంకనం చేయడానికి సంవత్సరం ప్రారంభంలో పూర్వ నిరీక్ష, సంవత్సరం అంతంలో అంతిమ పరీక్ష ఉత్తర నిరీక్ష నిర్వహిస్తారంట. విద్యార్థి ఒక తరగతిలో 1500 పదాల శబ్దజాలం వరకు పఠన అవగాహన ఆర్జించగలుగుతాడంట. 2వ తరగతికి అయితే 2000 పదాలు, 3వ తరగతికి అయితే 3000 పదాలు, 4వ తరగతికి 4000 పదాలు, 5వ తరగతికి 5000 పదాలు అంట. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. పదాల మధ్య ఉన్న అర్థ సంబంధాన్ని గ్రహించడం ఏ సామర్థ్యానికి చెందినది? ఆప్షన్స్: భాషా అవగాహనం, స్వయం అధ్యయనం, ప్రాయోగిక వ్యాకరణం, పఠన మూలక అవగాహన. ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. అందుబాటులో ఉన్న లఘు నిఘంటువులను ఉపయోగించడం ఏ సామర్థ్యానికి చెందినది? ఆప్షన్స్: శబ్దజాలంలో అధికారం, స్వయం అధ్యయనం, ప్రాయోగిక వ్యాకరణం, భాషోపయోగం. ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మొత్తానికి 5th లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అదండి వాళ్ళ వీడియో. సో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.